సంబంధించిన అంశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. Subject of salvation. రక్షణ అనే అంశం. Let us turn to Romans chapter 10 verse 9. దాని కొరకై రోమీలకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 10వ వచనాన్ని 10 chapter 10 verse 9. 10వ అధ్యాయం అండి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. Romans 10:9. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shall believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this privilege to learn your word. ప్రభు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని అధ్యయనం చేసుకోవడానికి నీవు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach us, Lord. మాతో మాట్లాడు ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Here the God's word says, if thou shalt confess with thy mouth the Lord Jesus, and shall believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. Then verse 13. అలాగే 13వ వచనం కూడా చూద్దామండి. Romans 10:13. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. For whosoever shall call upon the name of the Lord shall be saved. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. Here we read, if you call upon the name of the Lord you shall be saved. ఇక్కడ మనం చదువుతున్నది ఏమిటనగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడుదురు. And then here it says, if you believe in thine heart and confess with your mouth, you are saved. మరి ఒక చోట ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మరి దేవుడు మృతుల నుండి ఆయన లేపిన హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు అని రాయబడి ఉంది. Then Acts chapter 16 verse 31. అలాగే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చూద్దామండి. And they said, believe on the Lord Jesus Christ, and thou shalt be saved, and thy house. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. So when we study these three scriptures, we understand that by believing we'll enter into salvation. మరి ఈ 3 వచనాలను మనం చదివిన పిదప నమ్మడాన్ని బట్టి రక్షింపబడతామని చూస్తున్నాం. So it's so easy for all of us. ఇది అందరికీ కూడా సులభ సాధ్యమైందేనండి. James chapter 2 verse 19. ఆది కాండము 2వ అధ్యాయము. James. యాకోబు పత్రిక అండి 2వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూద్దాం. James 2:19. యాకోబు పత్రిక అండి 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. Thou believest that there is one God, thou doest well. The devils also believe and tremble. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచూ ఉన్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. See, listen me carefully. చూడండి, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. The word of God says, if believe, then you shall be saved. దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే, నీవు నమ్మిన ఎడల రక్షింపబడుదువు. Who all believe? మరి ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? Even the devils also believe. దెయ్యములు కూడా నమ్ముచున్నాయండి. You got my point? ఏమండి, నేను చెబుతున్న మాట మీకు అర్థమవుతుందా? If believing is the standard for
getting salvation, then all the devils should also get salvation. మరి విశ్వాసముంచుట వలన రక్షణ సాధ్యమైతే దెయ్యములన్నీ కూడా విశ్వాసముంచగలిగేవి. They should all be saved. వారందరూ కూడా రక్షింపబడగలిగేవారు. All the devils believe that there is only one God. మరి దెయ్యములన్నింటి కూడా తెలిసిన ఒక విషయం ఏమిటంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు. They believe that Jesus Christ is the true God. మరి వాటికి తెలిసి ఏమిటంటే యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. They believe and tremble also. అవి నమ్ముతూ ఉన్నాయి, అలాగే వణుకుతూ ఉన్నాయి కూడా. Am I right? ఏమండి నేను చెబుతున్నా సరైందంటారా? మరి So believing is the only criteria, then all the devils must also be saved. ఒకవేళ నమ్మటం అనేదే ప్రాథమిక సంగతి అయితే దెయ్యములన్నీ కూడా నమ్మగలిగేవండి. They all should be saved. వారందరూ కూడా రక్షింపబడగలిగేవారు. These days we preachers made salvation so easy for all people. ఈ దినములలో బోధకులమైన మనం రక్షణ అనే అంశాన్ని అతి సునాయాసంగా బోధిస్తుంటాం. Therefore millions of people are coming to accept Jesus Christ. అందుకొరకే మిలియన్ల కొలది, కోటాను కోట్ల కొలది ప్రజలు రక్షణ పొందుకోవడానికి బయలుదేరి వస్తున్నారు. They believe in Jesus Christ. వారు యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతున్నారు. By believing they think that they got salvation. మరి నమ్ముట వలన రక్షణ పొందుకున్నామని వారు తలంచుతూ ఉన్నారు. These three scriptures also say believe and you shall be saved. మరి ఈ మూడు లేఖన భాగాలు కూడా చెబుతున్నది ఏమిటంటే నమ్ముము రక్షింపబడతామంటున్నాయి. Believe in your heart, confess with your mouth, you shall be saved. నీ హృదయమందు విశ్వాసముంచి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. In the meeting also we tell them to make a prayer. మరి సభల్లో కూడా మరి ప్రార్థన ఇలాగ చెప్పిస్తాం. When they lift up their hands, we have to accept Jesus Christ. We'll tell them, come forward. You'll say, I believe in Jesus Christ. God raised him from the dead. And then we think that they got salvation. మరి సభల్లో కూడా చాలా మంది ఎవరెవరు రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నారంటే తమ హస్తాలు పైకెత్తే మరి మృతులలో నుండి లేచిన యేసు ప్రభువునందు మేము నమ్మిక ఉంచుతున్నాము, రక్షింపబడడానికి ఒప్పుకుంటున్నాము అని చెబుతూ ఉంటారు. So we believe all of them are saved. మనము నమ్ముతున్నది ఏమిటంటే అలాగా ఒప్పుకున్న వాళ్ళందరూ రక్షింపబడతారని. Now I am going to tell you that many pastors are not yet saved. నేను మీతో చెప్పేది ఏమిటంటేనండి అనేక మంది పాస్టర్లు ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నారు. I am going to tell you, I am going to make you sure, I am going to show you that majority of the pastors are not yet saved. నిఖముగా మీతో నొక్కి నేను చెప్పబోతున్న సంగతి ఏమిటంటే నిఖార్సుగా అత్యధికమైన సేవకు గణం ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నారు. So when I am taking the subject about salvation, you also check about yourself. నేను ఎప్పుడైతే ఈ రక్షణను గూర్చిన సంగతులను తనిఖీ చేస్తున్నానో మీరు కూడా నేర్చుకుంటూ తనిఖీ చేయండి. God specifically told me to teach you this. ప్రభువు ప్రత్యేకించి ఈ అంశాన్ని మీకు నేర్పించాలని స్పష్టంగా చెప్పాడు. While I was in Bangalore last week, I had a good time with God. మరి క్రితంసారి బెంగళూరు పట్టణంలో దేవునితో నాకు చక్కటి సమయం గడిపే అవకాశం చిక్కింది. So I began to talk to God during the night time many things. మరి దేవునితో ఇలాగా రాత్రి వేళ గడుపుతూ ఆయన అనేక సంగతులు అడిగే భాగ్యం దొరికింది. Bangalore is a place where thousands of pastors. మరి బెంగళూరు ఎలాంటి పట్టణం అంటే వేల కొలది పాస్టర్లతో నిండిన పట్టణం. Lakhs and lakhs and lakhs of believers. మరి లక్షల కొలది విశ్వాసులతో నిండిన పట్టణం అది. I think the biggest Christian center is Bangalore. నేను తలంచుతున్నది ఏమిటంటే అత్యధికమైన విశ్వాసులతో కూడిన పట్టణం ఏంటంటే బెంగళూరు పట్టణమే. So many Koreans and people from other nations have come and big centers everywhere. మరి అనేక మంది కొరియా దేశస్తులు ఆ చోటికి వచ్చేసి అనేక సెమినార్లు సభలు జరిపే స్థలం అది.
So many people are there. అనేక మంది ఉన్నారండి అక్కడ. Pentecostals are so much. మరి ఇక పెంతెకొస్తు వాళ్ళైతే లెక్కలేనంత మంది ఉన్నారు. Because the Bangalore climate is a good climate, so many Pentecostals, pastors who are in the Gulf countries and other places have bought places there and settled down in Bangalore. మరి బెంగళూరు అనే అందమైన నగరం యొక్క శీతోష్ణ స్థితి అతి రమ్యంగా ఉంటున్న కారణాన్ని బట్టి గల్ఫ్ దేశాల నుండి ఇతర దేశాల నుండి అనేక మంది సేవకులైన వాళ్ళు మరి బెంగళూరు పట్టణంలో స్థలం సంపాదించుకొని సేవలో ఉండాలని కోరుకుంటున్నారు. So there are so many crusades, revival meetings and so many things going on. మరి క్రూసేడ్ లాంటివి సభలు లాంటివి అనేకం అక్కడ జరిపించబడుతూ ఉన్నాయి. So when I was there with the Lord taught me many things. మరి ఈ విషయాలు ఎప్పుడైతే నేను ప్రభుతో చెప్పానో ఆయన అనేకమైన సంగతులు నాకు నేర్పించాడు. So let us turn to Jeremiah chapter 6 verse 16. మరి దాని కొరకు మనము ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16 వచనం చదువుదామండి. Jeremiah chapter 6 verse 16. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16 వచనం అండి. Thus saith the Lord, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way, and walk therein, and ye shall find rest for your souls. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. Here the Lord says, stand in the ways. ఇక్కడ ప్రభు చెబుతున్నది ఏమిటంటే మార్గములలో నిలిచి చూడుడి. There are so many ways. ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి. Then ask for the old paths. కానీ పురాతనమైన మార్గమేదో అని అడిగి తెలుసుకోండి. So there are so many ways. అందుకే అనేక మార్గాలు ఉన్నాయి. And then ask for the old paths. మరి దానితో పురాతన మార్గమేదో అని అడిగి తెలుసుకోండి. Among the old path there is one good way. మరి పూర్వీకులలో ఒక మంచి పద్ధతి ఉండేది. Among the old path there is one way. మరి పురాతన మార్గంలో ఒక మంచి సంగతి ఉందండి. One way is it there? Where is a good way? Where is the good way? పురాతన మార్గం గురించి విచారించుడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి. So there is a good way. మరి మేలు కలిగే మార్గం ఉందండి. See, among the old path there is a good way. మరి పురాతన మార్గములలో మేలు కలిగేది ఉంది. Now let us turn to Matthew chapter 19 verse 16 to 22. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము chapter 19 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయం అండి 16 to 22. 16 నుండి 22 వచనాలండి. Matthew chapter 19 verse 16 to 22. మత్తయి సువార్త 19వ అధ్యాయం. Yes, Matthew chapter 19 verse 16 to 22. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలండి. And behold, one came and said unto him, Good master, what good thing shall I do that I may have eternal life? And he said unto him, Why callest thou me good? There is none good but one, that is God. But if thou wilt enter into life, keep the commandments. He said unto him, which Jesus said, Thou shalt do no murder, thou shalt not commit adultery, thou shalt not steal, thou shalt not bear false witness, honor thy father and thy mother, and thou shalt love thy neighbor as thyself. The young man said unto him, All things have I kept from my youth up. What lack I yet? Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven, and come and follow me. But when the young man heard that saying, he went away sorrowful, for he had great possessions. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు,
వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయెను. Here, verse 16, this good man asking a question to Jesus Christ. ఇక్కడ 16వ వచనంలో రాయబడింది ఏమిటంటే, ఏ మంచి కార్యము నేను చేయవలన నిత్యజీవం పొందుటకని అడుగుతున్నాడు. This man is asking a question. ఈ మనుష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What is that question? ఏంటండి ఆ ప్రశ్న? మరి, Good master, what good thing shall I do that I may have eternal life? సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. She is asking, good master, what good thing shall I do that I may have eternal life? ఇక్కడ సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే సత్కార్యము చేయవలనని ఆ మనుష్యుడు అడుగుచున్నాడు. What is his question? ఏమిటండి ఆయన వేస్తున్న ప్రశ్న? How can I get eternal life? ఏ విధంగా నేను నిత్య జీవమును పొందగలను? See, you got my point? ఏమండి, నేను చెబుతున్నది మీకు అర్థమవుతుందా? I told you this is not a preaching meeting, slowly teaching you the things. నేను మీకు ఇది బోధించే సభ కాదు, నెమ్మదిగా నేర్పించే సభ అని ముందే చెప్పాను. So what is the question of that good man? ఏమిటండి ఆ సద్మనుష్యుడు అడిగిన ప్రశ్న ఏమిటి? He is not committing adultery. ఆయన వ్యభిచరించడం లేదు. He is doing all things according the Old Testament law. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. He honors his father and mother. ఆయన తల్లి తండ్రిని సన్మానిస్తూ ఉన్నాడు. Even if after doing all these things, still he was lacking eternal life. ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా నిత్య జీవమును అనే కొదువ కలిగి ఉన్నాడు. You understood? ఏమండి, అర్థమైందండి మీకు? He is not drinking. ఆయన త్రాగడం లేదండి. He is not committing adultery. ఆయన వ్యభిచరించడం లేదు. He is doing all the law. మరి అన్ని ఆజ్ఞలు కూడా గైకొంటున్నాడు. He is honoring his father and mother. ఆయన తల్లి తండ్రిని సన్మానిస్తున్నాడు. But even then, what he was lacking? అయినా కూడా ఆయన కొదువైనది ఏమిటండి? మరి He was lacking eternal life. ఆయనకున్న కొదువ నిత్య జీవమై ఉంది. So we must understand that if you lead a holy life before others, that will not give us eternal life. మరి ఇతరుల ఎదుట పరిశుద్ధమైన జీవితం గడపడం ద్వారా నీకు నిత్య జీవం దొరకదు. See, this man says before Jesus Christ. చూడండి, ఈ మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటే చెబుతున్నాడు. He says, I do not commit murder. ఆయన చెబుతున్నది ఏమిటంటే, అయ్యా నేను వ్యభిచరించడం లేదు, commit murder. హత్య చేయడం లేదు, I do not commit adultery. మరి వ్యభిచరించడం లేదు, I do not steal. నేను దొంగిలించడం లేదు, I don't make false witness. మరి అబద్ధ సాక్ష్యాలు కూడా నేను పలకడం లేదు, I honor my father and mother. నా తల్లి తండ్రిని ఇరువురిని సన్మానిస్తున్నాను, and I love my neighbor also. ఇదిగో నా పొరుగు వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. I love my neighbor as myself. ఇదిగో నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. But even after doing all these things, what he was lacking? ఇవన్నీ కూడా చేస్తున్నా ఆ మనుష్యుడు కలిగిన కొదువ ఏమిటండి? He was still not having eternal life. ఆయనకింకా నిత్య జీవం అనేది అనుగ్రహింపబడలేదు. So he's asking, how can I get eternal life? అందుకే ఆయన ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవం పొందడానికి నేనేం చెయ్యాలి? Then Jesus looked into him. అప్పుడు ఆ వేళ యేసయ్య ఆయన వంక చూశాడు. Then what Jesus said? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? You sell all your property and give to the poor. ఇదిగో నీకు కలిగిన సమస్తమును కూడా అమ్మేసి వాటిని బీదలకు పంచేయి అని చెప్పాడు. Why he said give to the poor? మరి ఎందుకని బీదలకు పంచమని ఆయన చెప్పాడు? If it is given to the people who are having money, then they may able to return back. మరి ధనము కలిగిన వారికి ఒకవేళ ఆయన గనక ఆయన డబ్బునిస్తే తిరిగి ఇవ్వగలుగుతారు. But if he gives to the poor, then they cannot give it back.
కానీ అదే ధనమును బీదలకిచ్చినట్లయితే దాన్ని తిరిగి వాళ్ళు ఇవ్వలేరు. Here Jesus Christ is not telling that you sell part of your property. మరి ఇక్కడ యేసు ప్రభు నీకున్న ఆస్తిలో ఒక భాగం అమ్మమని చెప్పడం లేదు. He said, go and sell all that you have. ఆయన చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నీ కలిగినది యావత్తు కూడా అమ్మేయ్. That means this property is a hindrance for him to get eternal life. దాని అర్థం ఏమిటంటే, ఆయనకు కలిగి ఉన్న యావదాస్తే ఆయనకు ఒక అభ్యంతరకరంగా ఉంది నిత్య జీవం పొందుకోవడానికి. The property that he was having is a hindrance for getting eternal life. ఏ ఆస్తి పాస్తులైతే ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో నిత్య జీవం పొందుకోవడానికి అదే ప్రధాన అభ్యంతరకరంగా ఉంది. Therefore Jesus said, sell all that you have. అంచేతనే యేసు ప్రభు ఆయనతో చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నీకు కలిగినదంతా కూడా అమ్మే అంటున్నాడు. And give to the poor. నీవు వెళ్ళి బీదలకి ఇవ్వమంటున్నాడు. Then follow me. ఆ పిదప నన్ను వెంబడించన్నాడు. But we find this man had great property. మరి ఇక్కడ మనం గమనిస్తే ఆయన గొప్ప ధనవంతుడై ఉన్నాడు. Therefore he went sorrowfully. మరి అతడు ఎంతో వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Let us go to Matthew chapter 13 verse 44. మరి అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం దగ్గరికి వద్దామండి. Matthew 13:44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం అండి. Again the kingdom of heaven is like unto a treasure hid in a field, the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని చూచి దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. See, here we find a man, Jesus Christ is saying that the kingdom of heaven is like a man who found a treasure hidden in a field. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నది ఏమిటంటే, పరలోక రాజ్యం అన్నది పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడని చెబుతున్నాడు. So in order to get that treasure, what he did? మరి ఆ ధననిధిని పొందుకోవడానికి ఈ మనుష్యుడు ఏమి ఇవ్వవలసి వస్తోంది? What he did? ఆయన చేసింది ఏమిటండి? He sold all he had. తనకు కలిగినదంతయు అమ్మేశాడు. It is written in your Bible like that? ఏమండి, మీ చేతిలో ఉన్న బైబిల్లో ఇలాగే రాయబడి ఉందా? మరి in order to get that treasure, he sold all. ఆ ధనమును పొందుకోవడానికి తనకు కలిగినదంతయు కూడా ఆయన అమ్మేశాడు. What is that treasure? మరి ఏమిటండి ఆ ధననిధి? Kingdom of God. దేవుని రాజ్యమై ఉన్నది. So in order to have the kingdom of God, believing is not enough. మరి దేవుని రాజ్యములో ప్రవేశించడం కొరకు, In order to get the kingdom, దేవుని రాజ్యమును సంపాదించుకొనడానికి నమ్మిక అనేది మాత్రమే సరిపోదండి. here Jesus said to the rich man, sell all so that you get eternal life. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతునితో చెబుతున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి నీకు కలిగినదంతా కూడా అమ్మేసుకో. Here we find the man sold all what he had to get that treasure. మరి ఆ ధననిధిని సంపాదించుకొనడానికి ఆ మనుష్యుడు తనకు కలిగినదంతయు కూడా అమ్మేసినట్టుగా ఉన్నది. So believing is just coming closer to the kingdom of God. నమ్మటము అనే దాని ద్వారా కేవలము దేవుని రాజ్య సమీపానికి రావడం లాంటిదే. But to get the kingdom of God, friends, you have to pay a heavy price. కానీ ఆ దేవుని రాజ్యమును పొందుకొనడానికి ప్రియులారా, మీకున్న సమస్తమును You have to pay a heavy price. మీరు ఎంతో గొప్ప వెలను చెల్లించవలసి ఉంది. Are you understanding me? ఏమండి, నేను చెబుతున్నది మీరు అర్థం చేసుకుంటున్నారా? మరి Getting into the kingdom of God, lifting up hand is not enough. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకు కేవలం చేతులెత్తే సరిపోదండి.
Believing is not enough. నమ్మడం ఉంచడమే సరిపోదండి. Satan, devils also believe. మరి దెయ్యములు కూడా నమ్ముచున్నాయండి. You know what is the difference between we and the devils? చూడండి, మనకు దెయ్యములకు మధ్య వ్యత్యాసం ఏమిటో మీకు తెలుసా? Our nature is also like devil's nature. మన స్వభావం కూడా దెయ్యాల స్వభావం లాంటిది. So many devil's natures we have. అనేక దెయ్యాల స్వభావాలు మనలో ఉన్నాయి. All men have come short of the glory of God. మరి దేవుని మహిమను పొందుకోవడానికి All men have lost the glory of God. మరి అందరూ కూడా దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. All have lost it. వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారండి. Through Adam, all have lost it. ఆదాము ద్వారా అందరూ కూడా దాన్ని పోగొట్టుకున్నారు. We are all like devils. మనం అందరము కూడా ఒకప్పుడు దెయ్యముల లాంటి వారమే ఉంటిమి. We are all like devils. మనం అందరము దెయ్యాల లాంటి వాళ్ళమే. What is the difference between devils and us? మరి దెయ్యములకు మన మధ్య ఉన్న భేదం ఏమిటి? Devils do not have any more opportunity. మరి దెయ్యములకు ఇంకా ఏ అవకాశం కూడా మిగిలి లేదు. They lost all their opportunity. వారికి ఉన్న అవకాశాలన్నీ కోల్పోయారు. But we have the opportunity. కానీ మనకైతే అవకాశం ఇంకా మిగిలి ఉంది. That is the difference between us and the devil. అదే మనకు దెయ్యములకు మధ్య ఉన్న వ్యత్యాసం. Understood? ఏమంటే అర్థమైందండి? Our nature is like devil's nature. చూడండి, మన స్వభావము దెయ్యముల స్వభావముగా ఉండింది. If you go into the depth of our heart, our nature is like devil's nature. మన హృదయ అంతరంగ స్వభావములోనికి వెళ్ళి చూచినట్లయితే అది దెయ్యముల స్వభావమును పోలి ఉన్నది. But what is the difference between us and the devil? కానీ మరి మనకు దెయ్యములకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమై ఉంది? Devils have no more opportunity. దెయ్యములకి అవకాశమే లేకుండా పోయింది. But praise God, we have got the opportunity. కానీ దేవునికి స్తోత్రములు కలుగును గాక, మనకైతే అవకాశం ఇంకా మిగిలి ఉంది. So devils also believe. దెయ్యములు కూడా నమ్ముచున్నాయండి. Devils believe and tremble. దెయ్యములు నమ్మి ఆయనకు వణుకుచు ఉన్నాయి. So by believing you are not going to get the kingdom of God. నమ్మడము ద్వారా నీవు దేవుని రాజ్యములో ప్రవేశించజాలవు. You have to pay the price. నీవు వెల చెల్లించవలసి ఉన్నది. You have to pay the price. నీవు వెల చెల్లించవలసి ఉంది. Jesus said to the rich man. దేవుడు ధనవంతునితో ఈ విధంగా చెబుతున్నాడు. What was the question of the rich man? మరి ధనవంతుని వేసిన ప్రశ్న ఏమిటి? How can I get eternal life? అయ్యా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? What Jesus said? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? Sell all you have. ఇదిగో నీ కలిగినది యావత్తు అమ్మివేయ్. Then you will get eternal life. అప్పుడు నీవు నిత్య జీవం పొందుకుంటావు. Here we found about that man who found the kingdom of God, the pearl, the treasure. Here we find that man who found a treasure in the field. ఇదిగో పొలములో ఆ ధననిధిని, ఆ ముత్యమును కనుగొన్న ఆ మనుష్యుడు What he did? ఆయన చేసింది ఏమిటండి? He sold all he had. ఆయన కలిగినదంతా కూడా అమ్మేశాడు. What is that pearl? మరి That treasure. What is that treasure? ఏమిటా ధననిధి? Kingdom of God. దేవుని రాజ్యమే. Now come, what Jesus Christ has given us to teach the people. రండి, మరి ప్రజలకు బోధించడానికి ప్రభువైన యేసయ్య మనకి ఏం అందించాడు? Matthew chapter 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 to 20. 18 నుండి 20 వచనాలండి. Matthew chapter 28 verse 18 to 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in the earth. Go ye therefore and teach all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Ghost, teaching them to observe all things whatsoever I have commanded you. And lo, I am with you always, even unto the end of the world. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Here Jesus Christ very plainly says, make disciples.
ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చాలా సుస్పష్టంగా మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి అని చెబుతున్నాడు. Jesus Christ has not given us the job to make believers. యేసుక్రీస్తు ప్రభు మనకు ఇచ్చిన ఉద్యోగం విశ్వాసులను తయారు చేయడం కాదు. Now there are millions of believers. కోటాను కోట్ల కొలది విశ్వాసులు ఉన్నారు. And you are going to see millions of believers in hell. మరి కోటాను కోట్ల విశ్వాసులను మనం పరలోక రాజ్యంలో చూడబోతున్నాం. Millions in hell. కోటాను కోట్ల మంది విశ్వాసులను నరకంలో చూడబోతున్నాం. One of the believer you are going to see in hell is the devil. మరి వారిలో ఒక విశ్వాస అయిన వ్యక్తిని చూడబోతున్నది ఏమిటంటే దెయ్యాన్ని నరకంలో. Are they believers or not? మరి వారు విశ్వాసులా కారా? Tell me. చెప్పండి. Do they believe in God? ఏమండి వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినారా లేదా? Tell me. చెప్పండి. Yes, they believe and tremble that Jesus Christ is God. అవునండి, వారు యేసు ప్రభు ఒక్కడే దేవుడని నమ్మి ఉనికారు. Tell me, devils believe that Jesus can heal or not? మరి చెప్పండి, మీరు దెయ్యములు యేసు ప్రభు మరి ముట్టి స్వస్థపరచని నమ్మాయా? Tell me. చెప్పండి. Do the devils believe that Jesus can heal the sick? మరి రోగులైన వాళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని దెయ్యాలు నమ్మినాయా? Do they believe? ఏమండి అవి నమ్మినాయా లేవా? They believe. అవి నమ్మాయండి. Do they believe that Jesus Christ rose again from the dead? మరి అవి ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని నమ్మినాయా? Tell me. చెప్పండి. Devils believe that Jesus rose again from the dead? మరి ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని దెయ్యాలు నమ్మాయా? Yes, they believe. అవునండి, నిశ్చయంగా అవి నమ్మాయి. Do the devils believe that Jesus can raise the dead? మరి మృతులైన వారిని యేసు ప్రభు లేపుతాడని దెయ్యాలు నమ్మాయా? Tell me. చెప్పండి. Huh? Do they believe? ఏమండి అవి నమ్మాయా? నమ్ముతున్నాయా? Yes, they believe. అవునండి, అవి నమ్ముతూనే ఉన్నాయి. So we have so many believers today. మరి ఈనాటి దినాల్లో అనేక మంది విశ్వాసులు మనకున్నారు. They believe that Jesus can heal. వారు నమ్ముతున్నది ఏమిటంటే యేసయ్య బాగు చేస్తాడు. They believe that Jesus can hear my prayer. మరి వాళ్ళు నమ్ముతున్నది ఏమిటంటే యేసు ప్రభు నా ప్రార్థన వింటాడు. They believe that Jesus can remove my sorrow. ఇదిగో నాకున్న విచారాలన్నీ యేసు ప్రభు తొలగిస్తాడని నమ్ముతున్నారు. They believe that Jesus Christ raised from the dead. మరి యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచాడని వాళ్ళు They నమ్ముతున్నారు. believe that Jesus can do miracles. మరి యేసు ప్రభు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు. Do you say that they will go to heaven? మరి అలా చెప్పుతున్న వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. And they go to heaven? Do you think that they will go to heaven? ఏవండి వాళ్ళు మరి నరకానికి వెళ్తున్నారని Go to heaven. ఆ పరలోకానికి వెళ్తారని నమ్ముతున్నారా? See, they believe that Jesus raised the dead. చూడండి, వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడని నమ్ముతున్నారు. Who? ఎవరండి వారు? Devil. దెయ్యాలు. They believe Jesus can raise the dead. మరి మృతులను యేసు ప్రభు లేపుతాడని వారు నమ్ముతున్నారు. They believe that Jesus can heal. వాళ్ళు నమ్ముతున్నది ఏమిటంటే యేసు ప్రభు రోగులను బాగు చేస్తాడు. They believe that Jesus is the only true God. మరి వారికి తెలిసింది ఏమిటంటే యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడని. With this belief, can they go to heaven? మరి ఇలాంటి విశ్వాసముతో వాళ్ళు పరలోకానికి వెళ్ళగలుగుతారా? Tell me. చెప్పండి. No. లేదండి. So if they cannot go to heaven, how these people can also go to heaven? మరి అలాంటి వారే పరలోక రాజ్యములో ప్రవేశించలేకపోతే ఈ విధంగా ఉన్న ప్రజలు ప్రవేశించగలుగుతారా? Devils who believe that Jesus is God. మరి దెయ్యములే యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నప్పుడు, devils believe that Jesus can heal. మరి దెయ్యములు యేసు ప్రభు బాగు చేస్తాడని బాగా ఎరిగినప్పుడు, devils believe that Jesus can raise the dead. మరి చనిపోయిన వారిని యేసు ప్రభు లేపుతాడని దెయ్యాలు నమ్ముతున్న వేళ, if they cannot go to heaven, మరి అవే పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే, how people who believe that Jesus can do all these things will go to heaven? మరి ఏ విధంగా ప్రజలు ఇవన్నీ కూడా చేస్తాడు అని నమ్ముతున్న వాళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశించగలరు? No, they cannot go. లేదండి, వాళ్ళు ఎంత మాత్రం పరలోకంలో ప్రవేశించరు. Heaven is not for believers. పరలోక రాజ్యం అనేది విశ్వాసుల కొరకు కాదండి. Heaven is for disciples. పరలోక రాజ్యము శిష్యులకు చెందినది. How many of you heard that?
ఎంతమంది ఈ మాట మీలో ఆలకించారు? Heaven is not for believers. పరలోక రాజ్యము విశ్వాసుల కొరకు కాదు. Heaven is for disciples. పరలోక రాజ్యము శిష్యుల కొరకే. Those who are willing to pay the price to become a disciple, they will go to heaven. ఎవరైతే శిష్యుడుగా ఉండడానికి కావలసిన వెలను చెల్లించడానికి సిద్ధపడతాడో ఆ శిష్యుడే పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతాడు. Don't be fooled thinking that all believers will go at the trumpet. మరి బూర శబ్దం వినగానే విశ్వాసులందరూ పొలోమని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వెర్రి వాళ్ళలాగా నమ్మకండి. There are plenty of believers today. అనేక మంది అత్యధిక సంఖ్యకులైన విశ్వాసులు ఉన్నారు ఈ దినాల్లో. Some friends believe that Tirupati can do, or Honorable Tirupati can do all things. మరి కొంతమంది ప్రజలు మరి తిరుపతి ఏదైనా చేయగడని నమ్ముతున్నారు. Some people think that Shabarimala Ayyappa will do all those things. మరి కొంతమంది ఏమో శబరిమల అయ్యప్ప కూడా ఎంతో చేయగడని నమ్ముతున్నారు. Some people think that Velangani Mata will do all things. మరి కొంతమంది ఏమో వెలాంగని మాత కూడా అనేక కార్యాలు చేస్తుందని నమ్ముతున్నారు. Some people with Jesus can also do all things. మరి కొంతమంది ఏమో యేసు ప్రభువు కూడా అనేక కార్యాలు చేస్తాడని నమ్ముతున్నారు. Therefore they come here and take baptism and speak something and then say, oh, I am going to heaven. మరి అలాంటి వాళ్ళు ఈ చోటికి వస్తారు, బాప్తిజం తీసుకుంటారు, ఏదో మాట్లాడేస్తారు, ఇక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని నమ్మేస్తుంటారు. You know who all speaking unknown tongue? మరి మీకు తెలుసండి ఎవరు అన్య భాషల్లో మాట్లాడతారో? Rock and roll people speaking in unknown tongue. ఈ రాక్ అండ్ రోల్ నాట్యం చేసే వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడతారు. And if you go to some this Hindu satsang, several people they start speaking in tongues. మరి అనేక హైందవ సత్సంగ సభలకు మీరు వెళ్ళి చూసినట్లయితే హైందవ సహోదరులు కూడా పప్ప అని వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటారు. If you go to Sikh temple, they will also speak in tongue and prophesy. మరి సిక్కు గురుద్వారాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ప్రవచిస్తూ ఏదో పలుకుతూనే ఉంటారు. So you go to everywhere these days. This has become a fashion. ఈనాటి దినాల్లో మీరు ఏ చోటికి వెళ్ళి చూసినా కూడా ఇది ఒక వేషమైపోయింది. Unknown tongue has become a fashion now. అన్య భాషలు అనేవి ఒక వేష భాషలాగా మారిపోయింది. That has become a fashion now. మరి టక 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 తట 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 పట 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 అని ఏదో ఒక అన్య భాష ప్రవేశిస్తోంది Everywhere. ప్రతి చోటండి. So you believe in Christ. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినట్లయితే you believe in Christ that Jesus can do all things. మరి యేసు ప్రభు అన్ని కూడా చేయగడని నమ్మినట్లయితే you are believing that. మీరు ఆ మాట నమ్ముతూ ఉన్నారు. And you also speak in tongue takata. మరి మీరు కూడా నమ్మిన వారిలాగా టకటప టపటకాప అని మీరు అన్య భాషలు మాట్లాడుతున్నారు. Many Hindus go and take bath in the river Ganga. మరి అనేక మంది హైందవులు వెళ్లి గంగా నదిలో స్నానం ఆచరిస్తున్నారు. They take every year. మరి ప్రతి ఏడాది కూడా వాళ్ళు అలాగా ఆచరిస్తున్నారు. But you take baptism once. కానీ మీరేమో ఒక్కమారే బాప్తిజం తీసుకుంటున్నారు. So you have taken baptism also. మీరు కూడా బాప్తిజం తీసేసుకున్నారండి. So you believe in Jesus Christ. మీరు యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతున్నారు. You take baptism just like others take bath in the river. మరి ఇతరులు ఎలాగైతే మరి ఇతర నదులలో స్నానం ఆచరిస్తారు అలాగే బాప్తిజం తీసేసుకుంటున్నారు. You also speak in tongue like others teach. Asharam Bapu and all speak in tongue. You also speak in tongue. మరి ఆశారం బాపు అన్య జనుల వల్ల ఇతరుల వల్ల మీరు కూడా అన్య భాషలు మాట్లాడేస్తున్నారు. And you are waiting for the trumpet. మీరేమో మరి బూర శబ్దం ఎప్పుడు వినబడుతుందా అని ఎదురు చూస్తున్నారు. You think that you will go. మీరు అనుకుంటున్నది ఏంటంటే మేము వెళ్తాం. No, you will not go. లేదండి, మీరు ఎంత మాత్రం వెళ్ళలేరు. Don't be deceived. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. You have to become a disciple. మీరు శిష్యులుగా మారవలసి ఉంది. Jesus Christ has not given us the command to make believers. మరి ప్రభువైన యేసు క్రీస్తు మనకు ఆజ్ఞాపించినది కేవలం విశ్వాసులను తయారు చేయడం కాదు, but to make disciples. కానీ శిష్యులను సిద్ధపరిచే పని. And how a person can become disciple, Jesus clearly taught us. మరి ఏ విధంగా ఒక మనుష్యుడు ప్రభువైన యేసుకు శిష్యుడుగా మారగలడో స్పష్టంగా ప్రభు సెలవిచ్చాడు. Luke chapter 14 verse 25 to 33.
మరి లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుండి 33. 33 వచనాలండి. Luke 14 verse 25 to 33. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 వచనం నుండి 33 వచనాలండి. And there went a great multitude with him, and he turned and said unto them, If any man come to me, and hate not his father and mother and wife and children and brethren and sisters, and his own life also, he cannot be my disciple. And whosoever doth not bear his cross and come after me cannot be my disciple. For which of you, intending to build a tower, sitteth not down first and counteth the cost, whether he have sufficient to finish it? Thus happily, after he hath laid the foundation and is not able to finish it, all that behold it begin to mock him, saying, This man began to build and was not able to finish it. Or what king going to make war against another king sitteth not down first and consulteth with whether he be able with 10,000, or meet him and cometh against him with 20,000? Or else, while he other is yet great way off, he sendeth an ambassage and desireth conditions of peace. So likewise, whosoever he be of you that forsaketh not all that he hath, he cannot be my disciple. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దాని పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తన కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించుడా. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. Here Jesus Christ speaks in a very plain language. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చాలా సులభ శైలిలో నేర్పిస్తూ ఉన్నాడు. Verse 25 says, There went great multitudes with him, and he turned and said unto them. మరి 25వ వచనంలో రాయబడింది ఏమిటంటే, అక్కడ బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు వారి తట్టు తిరిగి మాటలు చెబుతున్నాడు. He is speaking to a big multitude. ఆయన గొప్ప జన సమూహమును సంబోధించి చెబుతున్నాడు. And what he says? ఆయన చెబుతున్నది ఏమిటంటే, If any man want to become my disciple, ఎవడైనను నా శిష్యుడు కాగోరిన ఎడల, he has to forsake everything. అతడు తనకు కలిగినదంతయు త్యజించవలసి ఉంది. Then he tells an example. దాని కొరకై ఆయన ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. If a man want to make a building, మరి ఒక మనుషుడు గోపురము కట్టగోరిన ఎడల, first what he does? మొట్టమొదట ఆయన చేస్తున్నది ఏమిటి? He sit down and start counting the cost. మరి అతడు కూర్చుండి కట్టబోయే గోపురానికి కావలసిన వెల ఎంత ఉంటుంది అని లెక్క చూసుకుంటాడు. How much money I have? ఎంత ధనం నా యొద్ద ఉంది. He sit down and count. అతడు కూర్చుండి ధనమును లెక్కెట్టుకుంటాడు. In the same way, అదే ప్రకారముగా, listen carefully. ఏమండి ఇక్కడ If a జాగ్రత్తగా, person want to become a follower of Jesus Christ, ఒక మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడుగా కోరిన ఎడల, if you person want to become a disciple of Christ, మరి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏ మనుషుడైన శిష్యుడు కాగోరిన ఎడల, he should sit down. అతడు కూర్చోవాలి. He should make his mind. మరి అతడు తన మనస్సును సిద్ధపరచుకోవాలి.
what type of mind? మరి ఎలాంటి మనస్సు అండి? If I become the disciple of Jesus, I'll get this property, I'll get that property, I'll get this blessing, I'll get that marriage. మరి యేసు ప్రభు యొక్క శిష్యుడుగా గురిన ఎడల నేను ఇదిగో ఆస్తిని సంపాదించుకోవాలి, ఈ పాస్తిని సంపాదించుకోవాలి, ఇదిగో దీన్ని పొందుకోవాలి, దాన్ని బావుకోవాలి, దాన్ని చేజెక్కించుకోవాలని ఆయన మనసు సిద్ధం చేసుకుంటాడు. Oh, he thinks, oh, if I follow Jesus Christ, I'll get a good job. ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తును వెంబడింపగోరితే నాకు చక్కటి ఉద్యోగం వచ్చేస్తుంది. Oh, if I follow Jesus Christ, all my sickness will go away. ఇదిగో యేసు ప్రభువును గనుక వెంబడించగోరితే నాకున్న రోగ రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. Oh, if I follow Jesus Christ, all the problem between me and my husband will be over. ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తును వెంబడింపగోరినలా నాకు నా భర్తకున్న సమస్త భేదాభిప్రాయాలన్నీ ఇలాగే తొలగిపోతాయి. If I follow Jesus Christ, all my poverty will go away. ఇదిగో ఏ ప్రభువైన యేసు క్రీస్తును వెంబడించగోరితే నాకున్న దారిద్ర్యం అంతా కూడా ఇక తొలగిపోతుంది. He start writing. ఇక రాయడం ఆరంభించేస్తాడు. Oh, if I believe Jesus Christ, ఒకవేళ ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించినట్లయితే, if I become his disciple, నేను ఆయన శిష్యుని అయినట్లయితే, number one, all my problems will be over. మొదటి సంగతి ఏమిటంటే నాకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. Number two, all my poverty will be over. రెండవదిగా నాకున్న బీదరికం అంతా తొలగిపోతుంది. Number three, my family problem will be over. మూడవదిగా నా కుటుంబ సమస్యలన్నీ పటాపంచలవుతాయి. Number four, I'll get a good job. నాలుగవది ఏమిటంటే చక్కని ఉద్యోగం ఒకటి And దొరుకుతుంది. I'll get a good business. ఇక ఐదవది నా మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం దొరుకుతుంది. Oh, what a wonderful thing. ఓ ఎంత అద్భుతమైన సంగతి ఇది. Oh, I will believe in Jesus నేను Christ. యేసు ప్రభునందు ఇక విశ్వాసం ఉంచేస్తా. Is it like that? ఏమండి అలాంటి వైఖరి ఉందా మీలో? No. లేదండి. If you become a disciple, నీవు శిష్యుడవు కాగోరిన ఎడల I have to forsake my house. నాకున్న ఇంటిని నేను త్యజించాలి. I have to forsake my husband. నా భర్తను నేను త్యజించాలి. I have to forsake my wife. నా భార్యను కూడా త్యజించాల్సిందే. I have to forsake my children. నా పిల్లలను కూడా వదిలేయాల్సిందే. I have to forsake all. I have to forsake everything. నాకున్నదంతా కూడా త్యజించాల్సిందే. Understood? ఏమండి అర్థమవుతుందా? Then comes to a decision. అప్పుడు వస్తుంది మీ తీర్మానం అనే సంగతి. How many of you understood that? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? చేతులెత్తి చూపెట్టండి. I am teaching you the true word of God. నేను మీకు నిఖార్సైన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. When you become a disciple of Jesus Christ, you are not going to get anything. నీవు ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు శిష్యుడిగా ఉండగోరుతావో ఏది కూడా పొందుకో. Whatever things you have to leave. ఏవేవైతే నీవు కలిగి ఉన్నావో వాటన్నింటికి కూడా తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది. If you have a good health, ఒకవేళ నీకు మంచి ఆరోగ్యం ఉన్నట్లే that will also go away. అది కూడా పోతుందండి. Your husband and wife living very happily, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తుంటే quarrel will come there also. అక్కడ గొడవలు కూడా మొదలవుతాయండి. Children are living obediently. మరి పిల్లలు అతి విధేయులై మసులుకుంటున్నారు. Then if you become a disciple, trouble will start among the children and parents. ఎప్పుడైతే నీవు యేసు ప్రభు శిష్యుడుగా అవుతావో ఇక తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య గొడవలవుతాయి. You are living very friendly with your neighbor. మీ పొరుగు వారితో ఎంతో స్నేహభావంతో మీరు మసులుకుంటావు. But when you become disciple, quarrel will start. కానీ ఎప్పుడైతే యేసయ్య శిష్యుడవైపోతావో ఇక గొడవలు. You live with your neighbors and your relatives very friendly. మరి మీ ఇరుగు పొరుగు వారితో మీ బంధువులతో ఎంతో ప్రీతితో మసులుకుంటూ ఉంటావు. Then your the relatives say, "Oh, he's a very good man. He is our leader." మీ బంధువులందరూ అదే మాటగా ఓ ఈయన ఎంతో మంచివాడండి, ఈయన మన నాయకుడయ్యే వ్యక్తి అండి అని అంటారు. And after you become disciple, కానీ నీవు ఎప్పుడైతే యేసయ్య "Oh, he's a శిష్యుడవైతావో dirty man. Push him out." ఇదిగో భలే చెడ్డవాడండి బయటికి త్రోసేయండి అని అంటావు. Are you ready for this? ఏమండి దీని కొరకు సిద్ధపడి ఉన్నారా? మరి
If you are ready, then only you can become a disciple. నీవు ఈ విధంగా ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు మాత్రమే యేసు ప్రభు శిష్యుడుగా ఉండగలుగుతావు. If not, ఒకవేళ లేనట్లయితే you come into Jesus Christ, నీవు యేసు యొద్దకు వచ్చేస్తావు. just like Lot, you will see which place is good. మరి లోతు వలె ఏ చోటు రమ్యంగా ఉందో ఇక ఈ దృష్టి సారిస్తావు. Started for Canaan. ఇదిగో కనాను కొరకేమో యాత్ర ఆరంభించావు. But looking here and there, which place is good? కానీ ఇటు అటు ఎటు రమ్యంగా ఉందని నీ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. And you will go to your Canaan, that is Sodom and Gomorrah. మరి నీవు నీ కనానైన సొదొమ గొమొర్రాకు చేరుకుంటావు. Thousands of pastors have gone to Sodom and Gomorrah. వేల కొలది మంది పాస్టర్లు ఇలాంటి సొదొమ గొమొర్రా అనే స్థావరాన్ని చేరుకున్నారు. Thousands and lakhs of believers are marching to Sodom and Gomorrah. వేల కొలది లక్షల కొలది మంది విశ్వాసులు సొదొమ గొమొర్రా దిశ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు. That is their Canaan. అదే వారి కనాను కాబోతోంది. But few Abrahams are looking for the city of God. కానీ కొద్ది మంది అబ్రహాములే దేవుని పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. For that Abraham, even after reaching the Canaan, he lives in the tent. మరి అలాంటి అబ్రహాము కనానుకు చేరుకున్న పిదప కూడా పరదేశి వలె ఆయన జీవనాన్ని గడిపాడు. So in the church today, majority are going to Sodom and Gomorrah. అందుకే ఈనాటి సంఘాల్లో అత్యధిక మంది ప్రజలు సొదొమ గొమొర్రానే తమ కనాను చేరుకోబోతున్నారు. Majority of the pastors are believers only. అత్యధికమైన పాస్టర్లైన వాళ్ళు విశ్వాసులుగానే ఉండబోతున్నారు. They are not become disciples. వారు యేసు ప్రభు శిష్యులు కావడం లేదు. If you have to become a disciple, నీవు ఒకవేళ యేసయ్య శిష్యుడవు కాగోరితే you have to sit and count. నీవు చక్కగా కూర్చొని లెక్క చూసుకోవాలి. What I'll have to give up. నేను ఏదేది త్యజించాలి, What I have to give up. ఏది నేను వదలాల్సింది. I have to give away my wife, ఇదిగో నా భార్యను త్యజించాల్సిందే, my father and mother, నా తల్లిని తండ్రిని కూడా త్యజించాల్సిందే, my children, నా పిల్లలను సహా. and I have to give my body also. అంత మాత్రమే కాకుండా నా దేహాన్ని కూడా సమర్పణ చేయవలసి ఉంది. I have to forsake my own body also. నా స్వంత శరీరమును కూడా నేను త్యజించవలసి ఉంది. And then I have to carry a crushing cross. అలాగే నన్ను నలగగొట్టే సిలువను కూడా నేను మోయవలసి ఉంది. Not only forsaking everything, సమస్తమును కూడా త్యజించడం మాత్రమే సరిపోదు, but I have to carry a crushing cross. కానీ నన్ను నలగగొట్టే విరగగొట్టే ఆ సిలువను కూడా మోయవలసి ఉంది. Then only I can be a disciple. అప్పుడు మాత్రమే నేను యేసయ్య శిష్యుడను అవ్వగలుగుతాను. Friends, it is not happy going heaven. స్నేహితులారా, ఇక సంబరమే సంబరం అనుకుంటూ పరలోకములో ప్రవేశించడం కాదండి. It is not singing hallelujah, hallelujah going heaven. ఇదిగో హల్లెలూయా హల్లెలూయా అంటూ పాటలు పాడుతూ ప్రవేశించేది కాదు It పరలోక is రాజ్యం. not telling duplicate ta going heaven. నకిలీ టకటక టెపటప అని చెప్పే అన్య భాష కాదు పరలోక రాజ్యంలో It చేర్చేది. is not jumping and dancing going to heaven. ఏదో గెంతడం మరి దుమకడం లాంటిది కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే. For everyone who is going to go to heaven has to pay a heavy price. మరి ప్రతి ఒక్కరు ఎవరైతే పరలోక రాజ్యంలో ప్రవేశించగోరుతారో తమకు కలిగిన ప్రతి దాన్ని త్యజించవలసి ఉంది. They have to give a heavy price. వారు గొప్ప వెలను చెల్లించవలసి ఉంది. Without paying price, you cannot become a disciple. వెలను చెల్లించలేకుండా నీవు యేసు ప్రభు శిష్యుడవు ఎంత మాత్రము కాజాలవు. Don't be fooled thinking that if I believe, I'll go to heaven. వెర్రివాని వలె ఇదిగో నేను విశ్వాసం ఉంచినట్లయితే ఇక పరలోక రాజ్యానికి చేరుతానని తలంచబోకు. Then the number one person should go are all the devils. మరి అలాంటి పరిస్థితి కనుక దాపురిస్తే మొట్టమొదటి వరుసలో పరలోక రాజ్యంలో ప్రవేశించే శ్రేణి ఏమిటంటే దెయ్యముల శ్రేణి. Oh, they believe and tremble. వాళ్ళు నమ్మి వణుకుచూ ఉన్నారు. But those who pay the price will go to
heaven. కానీ ఎవరైతే దాని కొరకైన వెల చెల్లిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. Why God is taking to heaven? మరి ఎందుకండి దేవుడు మనల్ని పరలోక రాజ్యములకు తీసుకొని పోతోంది? Take into heaven and start singing hallelujah in front of God. మరి పరలోక రాజ్యం వెళ్ళి యేసయ్య ఎదుట హల్లెలూయా హల్లెలూయా అని గాన కచేరీ చేయడం కొరక? Here also I sing hallelujah and jump and dance. There also I go and sing and hallelujah. ఇక్కడ కూడా నేను గెంతుతూ మరి దుమ్ముకుతూ హల్లెలూయా హల్లెలూయా అంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య ఎదుట ఇక హల్లెలూయా స్తోత్రం అని చెప్పి గెంతుతానని. Here I sing little, there I'll sing loudly. ఇదిగో ఇక్కడ కొంచెం స్వరంతో నేను హల్లెలూయా అంటున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హెచ్చు శబ్దంతో హల్లెలూయా చెబుతానని అనుకోకండి. Are you going to heaven to sing hallelujah? మరి మీరు హల్లెలూయా పల్లవి పాడుతూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని భావిస్తున్నారా? I'll show you a chorus. I'll show you a choir party in heaven. మరి పరలోక రాజ్యములో ఉన్న మరి పాటలు పాడే బృందాన్ని మీకు చూపెడతానండి. Revelation 19 verse 6. మరి దాని కొరకై ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 వచనంలో చూద్దామండి. Revelation 19:6. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 వచనం అండి. And I heard as it were the voice of a great multitude, and the voice of many waters, and as the voice of a mighty thundering, saying, Hallelujah! For the Lord God omnipotent reigneth. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. Here we find a great choir singing hallelujah. ఇక్కడ గొప్ప జన సమూహము హల్లెలూయా అనే పల్లవి పాడుతున్నట్టుగా చూస్తున్నాం. Who are they singing? వాళ్ళు ఎవరండి పాడుతున్నది? You and me? నీవు నేనే? No. కాదండి. Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అండి. There also we see a choir party. అక్కడ కూడా మనము మరి గాన బృందాన్ని చూస్తామండి. పాటలు పాడే బృందాన్ని అక్కడ కూడా చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. Isaiah chapter 6 verse 1 to 4. మొదటి వచనం నుండి 4 వచనాలండి. In the year that King Uzziah died, I also saw the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. Above it stood the seraphims, each one had 6 wings. With twine he covered his face, and with twine he covered his feet, and with twine he did fly. And one cried unto another and said, Holy, holy is the Lord God of hosts. The whole earth is full of his glory. And the posts of the door moved at the voice of him that cried, and the house was filled with smoke. రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శిరాపును నిలిచిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాలును కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమముతో చేత నిండగా. In the heavenly choir, when they sing holy, holy, the doorpost is shaken. పరలోకంలో మరి పాటల బృందం ఎప్పుడైతే హల్లెలూయా 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 అంటున్నారు, మందిరం యొక్క గడప కమ్ములు కదులుచు ఉండినట్టుగా ఉన్నది. Any stronger choir than that in the air today? మరి అలాంటి బలమైన గాన బృందం భూమి మీద ఎక్కడైనా ఉందండి ఇప్పుడు? So we are not going to heaven to sing choir songs. మరి మనం పరలోక రాజ్యానికి పాట పాడుతూ ప్రవేశించబోవటం లేదండి. What for we go? మరి దేని నిమిత్తం మనం వెళతాం అక్కడికి? Revelation chapter 3 verse 21 and 22. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం అండి. 21 and 22. 21, 22 అండి. To him that overcometh will I grant to sit with me in my throne, even as I also overcame and am sat down with my Father in heaven in throne. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. నేను జయించిన తండ్రితో కూడా
ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక. If you become a disciple, నీవు యేసు ప్రభు శిష్యుడవు కాగోరిన ఎడల you are not going to sing in heaven, నీవు పరలోకంలో పాట పాడబోవడం లేదు, but you are going to sit with Christ. కానీ నీవు యేసుతో కూడా సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. Did Jesus pay the price? ప్రభువైన యేసయ్య వెల చెల్లించాడా? Tell me. చెప్పండి. Being the Son of God, did he pay the price? మరి తండ్రికి కుమారుడై ఉండి కూడా ఆయన వెల చెల్లించాడా లేదా? He paid the price. ఆయన నిశ్చయంగా వెల చెల్లించాడు. And what Jesus says? మరి దేని నిమిత్తం యేసయ్య చెబుతున్నాడు? You will also sit with me on my throne. మీరు కూడా నాతో పాటు సింహాసనం మీద ఆసీనులవుతారంటున్నాడు. Not only that, అది మాత్రమే కాదండి. 1 Corinthians chapter 6 verse 2 and 3. మరి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 Corinthians chapter 6 verse 2 and 3. 2-3 వచనాలు చూద్దామండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. Do you not know that the saints shall judge the world? And if the world shall be judged by you, are you unworthy to judge the smallest matters? Know ye not that we shall judge angels? పరిశుద్ధులు Yes. లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? Verse 3. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? Listen. వినండి. We have got the privilege to judge the whole world. మనకెలాంటి అవకాశము దేవుడిచ్చాడంటే లోకం అంతటి కూడా తీర్పు తీర్చే అవకాశం. We have got the privilege to judge the angels. మనము దేవదూతలకు తీర్పు తీర్చే అవకాశము కలిగి ఉన్నాం. For that, దాని కొరకై you have to pay the price. నీవు వెల చెల్లించాల్సిందే. Believing is not enough. నమ్మకం మాత్రమే సరిపోదండి. What you are doing today? ఈనాటి దినాల్లో నీవు చేస్తున్నది ఏమిటి? Taking the help of Jesus Christ and leading a good life here. యేసు ప్రభు యొక్క సహకారం తీసుకొని ఈ భూమి మీదేమో ఆనందకరమైన ఆహ్లాద జీవితం గడుపుతున్నావు. What do you say? నీవేం చెబుతున్నావు? Oh, Jesus is good for all my trouble. ఇదిగో నాకున్న ఇరుకు ఇబ్బందులకు యేసు ప్రభు మంచి దేవుడు. He gives me all things. ఆయన నాకు అన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. He is my good shepherd. ఆయన నా మంచి కాపరి. He leadeth me into all good pastures. ఆయన మంచి పచ్చని మరి మార్గాల గుండా నన్ను నడిపిస్తున్నాడు. He removes all my problems. నాకున్న సమస్యలన్నీ ఆయన తొలగిస్తున్నాడు. He gives me everything. ఆయన నాకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు. Oh, he is good than all other gods. ఇదిగో ఇతర దేవుళ్ళందరికంటే ఆయన ఎంతో మంచి దేవుడు. Oh, then what do you think? ఇక అప్పుడు ఏం తలంచుతావు? Oh, in heaven also I'll go and sit in the lap of Jesus. ఇదిగో నేను ఇలాగే పరలోకానికి వెళ్ళి నా యేసయ్య ఒడిలో లాలించబడతాను అనుకుంటావు. This dream will never come true. ఇదిగో నీవు కనే ఈ కల ఎన్నడూ కూడా నిజము కాబోవడం లేదు. You will go to hell. నీవు నిశ్చయంగా నరకానికే వెళతావు. Thousands of believers will go to hell. వేల కొలది విశ్వాసులు నరకాగ్నిలోనికే వెళతారు. Thousands of believing pastors will go to hell. మరి వేల కొలది నమ్మే పాస్టర్లు కూడా నరకానికే వెళతారు. But those who pay the price, కానీ ఎవరైతే వెల చెల్లిస్తారో they will only go to heaven. వాళ్ళు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తారండి. You are not going to sing there. నీవక్కడ పాట పాడబోవడం లేదండి. You are going to sit with Christ on his throne. నీవు యేసుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబోతున్నావు. You are going to judge the whole world. నీవు సమస్త లోకానికి తీర్పు తీర్చబోతున్నావు. You are going to judge the angels. నీవు దేవదూతలకు సహా తీర్పు తీర్చబోతున్నావు. Unless you become a disciple, ఎప్పటి వరకైతే
నీవు యేసయ్య శిష్యుడవు కాజారవో, you will not go to heaven. నీవు పరలోకానికి వెళ్ళలేవండి. Why Jesus Christ came? ఎందుకొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు? To make disciples. ఆయన శిష్యులను తయారు చేయడం కొరకే. What is the purpose of that? దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? Revelation chapter 21 verse 1 to 4. మరి దాని కొరకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి 4 వచనాలు చూద్దామండి. Revelation 21 1 to 4. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. And I, John, saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. And I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them and be their God. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall there be any more pain, for the former things are passed away. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతన యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండునని వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. Brothers, sisters, our Heavenly Father is waiting for so many thousands of years. మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పరలోకమందున్న తండ్రి మరి అనేక మంది యొక్క స్వరం. And how many years, thousands of years he is waiting. అనేక వేల సంవత్సరాల నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. What for? దేని కొరకండి? To live with us. మనతో కూడా కాపురం ఉండడానికి. The real program of God has not yet started. దేవుని యొక్క నిజమైన ప్రణాళిక ఇంకా ప్రారంభం కానేలేదు. The real program of God will start with new heaven and new earth. దేవుని యొక్క నిజమైన ప్రణాళిక నూతన ఆకాశము నూతన భూమితో మొదలవుతుంది. Now the preparation for new heaven and earth. మరి నూతన యెరూషలేము కొరకైన సిద్ధపాటు ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది. Hallelujah. హల్లెలూయా. Preparation is going on.